అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 10వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శనివారము. ఈరోజు తిథి శుక్ల పాడ్యమి తెల్లవారుజాము 3:30 వరకు. తదుపరి తిథియ. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 11:04 వరకు. తదుపరి శతభిషం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి కన్యారాశి. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంన మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి. నిరుద్యోగులకు ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు తప్పవు. వ్యాపారాల విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారించడం మంచిది. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలను నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనబడదు. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. వ్యాపారాల్లో మీ అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.